ప్రియ తండ్రి, యేసు నామమున మరొకసారి పాదములు చెంతకు వస్తున్నాం. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. ఈ మెల్లని స్వరాన్ని వినిపించాలి. వాక్యము వెల్లడి ఎగుడుతోనే వెలుగు మాలో తీసుకొని రండి. పాపికి రక్షణ, విశ్వాస ఎదుగుదల, ముందు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యమైన నీతిగా బలులు పాలు పొందడానికి కృపణి. సమయోచిత సాయం మీరు నాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఏ విషయం ధ్యానిస్తున్నాం మనం? ప్రతి వారం ఏ విషయం ధ్యానిస్తున్నాము? మైకులు చెప్పండి. పాలే మోసపోకుడి. మీరు మోసపోకుండా చూసుకోనండి. ఎంత చక్కగా దేవుడు శిష్యులు ఆయన ప్రశ్నించారు, అడిగినారు. వారి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అన్నారు. ఏమన్నాడు అప్పుడు? మొదట మీరు మోసపోకుండా చూసుకొనుడి. ఎన్ని రకాలైన మోసం చూసాం మనము? ఎన్ని రకాలైన మోసం చూసాం? 3. శోధన సంబంధమైన మోసం. రెండవది పాప సంబంధమైన మోసం. మూడవది శుద్ధి సంబంధమైన మోసం. శుద్ధి సంబంధమైన మోసం. 4వది వాక్య సంబంధమైన మోసం. ఏంటిది? వాక్య సంబంధమైన మోసము. లూకా సువార్త 8వ అధ్యాయం 19-20 అందరము కలిసి చదువుకుందాం. ఆయన తల్లియు సహోదరులను ఆయన వద్దకు వచ్చి జనులు గుంపులుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయింది. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియచేసిరి. ఏం చేసినారు? ఎవరో ఆయనకు తెలియచేసిరి. వాక్య సంబంధమైన మోసం. మొదటిగా వినువారు మాత్రమే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 నుండి 25 వరకు చదవండి. మీరు వినువారు మాత్రమై ఉండి. అందరు తీసిరా. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా ఏం చేయాలా? వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినయుండు. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి నెట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరు చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. చాలు. తన క్రియలో ధన్యుడగును. ఇక్కడ మనం చాలా సంగతులు ఇక్కడ చూసాం స్పష్టంగా. ఏం చేస్తున్నాం? అనేకులు వింటూ ఉన్నారు. ఏమంటారు? వినివారై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకోకుండా జాగ్రత్త చూసుకోవాలి. వినండి కాదు, వెంటనే ఆ ప్రకారం నడుచుకుంటూ వెళ్ళాలి. దేవుని వాక్యం వింటూ ఉండగానే ప్రభు ఈ దినం నాతో ఈ మాటల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు కనుక, ప్రభు ఇంతవరకు నేను ఆ విధంగా నడవలేదు, ఇప్పటి నుండి నేను నడుస్తానన్న తీర్మానంతో మనం ముందుకు వెళ్ళాలి. అటువంటిగా మన జీవితంలో ప్రభు ఇది దేవుని వాక్యము ఎలాంటిది? అద్దము లాంటిది. మన సహజ ముఖాన్ని మన తేరు చూసిన ఎట్లయితే కనబడుతుందో వాక్య వెలుగులోనికి వచ్చిన తర్వాత
మన నడవడి, ప్రవర్తన, సహజ ముఖము క్లియర్గా ఏం సందేహం లేకుండా తెలియజేస్తాడు. అందుకంటారు చాలా మంది వింటారు, దేవుని వాక్యాన్ని వింటారు, కానీ మేము వినువారు మాత్రమే కాకుండా ఆ ప్రకారం మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారినై ఉండు. వాక్య ప్రకారము ప్రవర్తించువారినై ఉండు. మీకు చిన్నగా ప్రతి వారం చెప్తున్నాను, ప్రతి వారం మీకు తెలియజేస్తున్నాను. ఏంటిది? మన ఆరాధన సమయం ఎప్పుడు? ఇక్కడ ఆరాధన ఎన్ని గంటలకు చేస్తాం అమ్మా? 10:30 గంటలకు. ప్రతి సండే ఎన్ని గంటలకు వస్తున్నాం? క్షమించు ప్రభు అంటాను, చెప్పలేసుకుంటాను, అంతే కదా. వినువారు మాత్రమై ఉండి ఆ ప్రకారం నడుచుకోకుండా వెళ్ళిపోతున్నావు అంటే మనస్సాక్షిని చంపుకొని పనిచేస్తున్నావు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు సత్యవాక్యములకు ఇదే చూపించాలని కేవలాన్ని తెలియజేస్తూ ఉంటే కూడా వాక్య సంబంధమైన మోసం కాదా? చెప్పండి. వాక్యం వింటున్నావు, ఆ ప్రకారం నడుచుకోవడము ఎందుకు? దినదినం ఆయన రూపంలో మార్చబడాలి. ఆత్మీయత, పరిశుద్ధత, రక్షింపబడిన మొదలుకొని దినది ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి మన జీవితం. విస్తారంగా వింటున్నాం కానీ లోబడినని స్వభావం, అవిధేయ, నిర్లక్ష్యము. దేవుని సహవాసం అంటే ఏమిటి? నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఈ దినాల్లో ఇంట్లో పడుకుంటాము, చాలా రకాల సాకులు చెప్తాం. దేవుడు అంటే భయం లేదు, పరలోకంలో ఉంటామనుకుంటున్నారు. వాక్య సంబంధమైన మోసంతో కొనసాగుతున్నావు కనుక మీరు సరి చేసుకునండి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైనా వాక్యమును విన్నవాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. అద్దంలో తన ముఖము చూసుకున్నట్టుగా వాక్య పిల్లలు చూసుకుంటున్నావు, కానీ ఆమె గిందంత దేవుని భయం లేదు. ఆయన తలుచుకుంటే భయం పెట్టరా? ఆ దేవుడు తలుచుకుంటే నిర్లక్ష్యముగా ఉంటే, లోపడకపోతే ఏం చేస్తాడు? ఎన్నిసార్లు గద్దించిన నువ్వు లోపడని వాడు మరి తిరిగి లేకుండా నాశనమగును. 29 మొదటి అంతమందిగా. కనుక మన జీవితంలో వింటున్నాము కానీ విధే చూపించడం లేదు. అటెండెన్స్ ఇస్తున్నాము. పరలోకంలో ఉండాలంటే ఏం చేయాలి? ఏదైతే చేయలేకపోతున్నామో అని చెప్పింది వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని వెంటనే ఈ ప్రకారం లేదు ప్రభా, ఇప్పటి నుంచే నేను తీర్మానించి అట్లా నడుచుకుంటానని తీర్మానం చేసుకోవాలి. మీతో చెప్పినాను, నా బాల్యంలో చాలాసార్లు చెప్పినాను, సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. ఏంటంటే రక్షింపబడిన తర్వాత వర్షవాక్యం మోకాళ్ళ మీద ప్రార్థన పూర్వకంగా చదువుతూ ఉంటే అన్నాడు ప్రభు, నేను మనుషులు పట్టు జాలు చేస్తే నీవు నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ప్రభా నేను సేవ చేయాలని నీకు ఇష్టం ఉంది, నేను ఎంతైనా చేస్తాను, ఎంతైనా సేవకుని కంటే ఎక్కువ ఎట్లా అన్నట్టు నేను చేస్తాను. అయితే డబ్బుకు మనుషునికి దాసునికి కాదు, నీ వాక్యం వాస్తవం ఉన్నట్టుగా తెలియచేస్తాను, పని చేసుకుంటూ సేవ చేస్తాను అన్నాను. చేస్తున్నానా? అట్లా ఒక్కసారి చెప్పండి. చేస్తున్నానా? ఆరంభించిన మూలకని చేస్తున్నానా? మరి నీకెట్లుండేదండి? నీకెందుకు ఆ భయం లేదు? ఏంది? కాలు తిమ్మిరి పట్టేస్తే దాన్ని ఎంత కొట్టినా ఏమైనా అంటదా? దానికి చలనం ఉండదు, నడవడానికి కూడా రాదు, వస్తుందా? మన బ్రతుకులు అట్లా ఉన్నాయి. ఎంత కొట్టినా ఏం చేసినా నువ్వు గట్టి అరువు ఏమన్నా చేసుకో, నేను చేసే పని నేను చేస్తా, పరలోకం ఉంటావా ఈ భక్తి చేసి అంటున్నా. వాక్యము వెలుగులో నీ హృదయాన్ని చక్కగా చూపిస్తూ ఉంటే సరి చేసుకోకుండా వెళ్ళడం పరలోకంలో నువ్వు ఉంటానంటే ఎట్లుంటారు చెప్పండి మీరు?
నేను అబ్రాహం కుమార్తెను, అబ్రాహం పరలోకంలోనే నేను కూడా పరలోకం వెళ్తా అనుకుంటున్నావు. అది ఎన్నటికి తగదు సుమా, విన్నారా? ఎన్నటికి తగదు. అందుకే ఏమంటాడు, వాడు తన్ను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే ఏం చేస్తున్నాడు, గేటు దాటగానే మర్చిపోతున్నాడు. డోర్ దాటగానే ఇంకా ఇక్కడుండి కొందరు మర్చిపోతారు. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడు, వాడు విని మర్చువాడు కాక. ఏం చేయాలా? విని మర్చువాడు కాక. కనుక విని ఇంకో రెండేది, వినివాడు మాత్రమే చూశాము ఇప్పుడు, అవునా? ఆ ప్రకారం నడవడం లేదు. రెండవది, మీరు చాలా జాగ్రత్తగా చూడండి. విని ఇతరులకని తలస్తుంటారు. నాకనే కాదు, పక్క వాళ్ళకి, ఇంకొకరికి వాళ్ళు చూస్తుంటారు. నీతో మాట్లాడుతున్న దేవుడు నువ్వు అట్లా అనుకోవచ్చా? ఇతరులకు, పక్కవారికి, ఇంకొకరికి అనుకోవడం మంచి అయ్యా? చెప్పండి చూద్దాం. ఇతరులకు ఏం చేసినాడు నోహు? దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. నువ్వు ఒక భూలోకం అంతట్లో కూడా నోహు ఒక్కడు మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనబడ్డాడు. నీతిమంతుడుగా కనబడితే అన్నాడు దేవుడు, నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకో, నేను ప్లాన్ ఇస్తాను. ఆ ప్లాన్ ప్రకారం నువ్వు ఓడను సిద్ధం చేసి, ఆ తర్వాత నేను భూలోకమునంతా 40 రాత్రి పగలు వర్షం కురిపించి అంతటిని చంపి పారేస్తాను. జంతువులు, పక్షులు, ప్రాకులు, జలచరులు, జీవరాశులు, సకల ప్రాణులు, చెట్లు, చేమలు, మనుషులు అందరినీ ఏం చేస్తాను? ఎందుకు? చాలా అంత మంచోళ్ళు కదా, అవునా? ఆ పన్నులు అనుకున్నారట, నీకు డబ్బు ఎక్కువ ఉంది మా అని చెప్తుంటాడు, మేము చేస్తుంటాం అనుకున్నారట, అన్నారట. అందుకనికే నో ఓడ నిర్మాణం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి చదవండి. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి. ఇక్కడ చూడండి, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని ఎంతటా నీవే ధైర్యం వహించుకొంచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకున్నావా? దొంగల వద్దని ప్రకటించు నీవు దొంగిల. రోజు దొంగతూనే ఉంటారు. ఏం చేస్తారు? రోజు దొంగలిస్తూనే ఉంటారు కదా. సమయం దొంగిలిస్తాం, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలిస్తాం. అక్క మర్చి మళ్ళా ఎత్తొద్దు దాన్ని, ఏమంటున్నా? దొంగిలించద్దు, సరేనా? ఎందుకంటే అబ్రహాము ఆరంభ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు తనను బోధించినప్పుడు తన ప్రవక్త ఏం చేసినాడు? అన్నిటిలో భాగం ఇచ్చాడు, అవునా? ఓ జీతం ఇస్తేనే గొప్ప అనుకుంటున్నాం మనం, అవునా? ఇచ్చిన సాలీవే దేవుడికి ఇస్తేనే గొప్ప అనుకుంటున్నాం మనం, అవునా? ఆదికాండము 14వ అధ్యాయం 18 నుంచి చదవండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఎవరు? సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఆయన ప్రభుకు సూచనగా ఉన్నాడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఏమిట్లా అన్నిట్లో అంటే ఒక్కొక్కరు మీరు చెప్పండి చూద్దాం, ఏమిటి అనుకుంటారు? చూడండి, ఆ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు
అన్యుడు విగ్రహారాధికుడు అబ్రహాం అన్నాడు. అబ్రహాంతో అన్నాడు, నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. వెళ్ళు అంటే వెంటనే అంత సిద్ధం చేసినాడు. అమ్మగారు ఎంత రెస్పెక్ట్ అంటే, అయ్యగారు వెళ్ళిపోతున్న కనుక నేను కూడా ఆయన వెంబడి ఎక్కడ తీసుకుపోతావు నాకైతే తెలియదు, నేను వెళ్తావా అన్నాడు. ఈ దినాల ఎక్కడికయ్యా నీ చెవు చూడవు, సరే వినరాదు నీకు, ఎక్కడ వెళ్తున్నావు నాకు చెప్పవా అంటవా నా చూడండి ఏ రకంగా అనగానే విధే చూపించింది. ఎంత ఆ విషయం ధ్యానిస్తే ఎంతో భర్తకు అట్టు చేస్తూ వచ్చినాడు. కనుక మనకు కావాల్సింది ఇప్పుడు ఎక్కడ అంటే, అబ్రహాము ఏం చేసినాడు? ఆయన తక్కువ చేసినాడా? మీకు తెలివి ఉందో లేదో నాకైతే తెలియదు. దేవునికి ఇచ్చినారంటే మల్టీ మిలియనర్గా చేసేస్తాడు మిమ్మల్ని. వాస్తవంగా నమ్మకస్తులైతే వాస్తవం చెప్తున్నాను, మీకు ఇచ్చేది తెలియదు, ఆ ఉన్నత స్థాయికి వచ్చేది కూడా తెలియదు. అన్నిట్లో దొంగ 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 అనుకుంటూ వెళ్ళాలి, తప్పదు. మీకు ఆయన ఎలాంటి వాడో, ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఎగ్జాంపుల్ నాదే తీసుకోండి. మీరు ఏమంటారు? నా ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను కడుపేద కుటుంబంలో పుట్టాను. 100 సార్లు చెప్తుంటాను మీకు, అవునా? కడుపేద కుటుంబం అంటే ఆ పూటకి తిండి, స్కూల్కి వెళ్ళడానికి నా దగ్గర ఇంట్లో ఏమి ఉండేది కాదు. మా అమ్మ ఒక దగ్గర పనిచేసేది, ధనవంతుల దగ్గర పనిచేస్తే వాళ్ళు ప్రతిదినము మర్యాద చొప్పున ఇంత ఒక రొట్టె ఇంత కూర అది పెట్టిచ్చేవాళ్ళు. ఒక్కోసారి లేకపోతే ఒట్టి రొట్టె ఇచ్చేవాళ్ళు. ఆ ఒట్టి రొట్టె సన్నం ఉంటుంది, ఆటాట్లాగా ఉండేది. అది నాకు ఇష్టం. దాన్ని ఇరుచుకొని తినాలంటే చాలా ఇష్టంతో తినేవాడిని. ఒట్టి రొట్టె ఇస్తే ఏం చేయాలా, ఎట్లా వెళ్ళాలా? ఇంటి దగ్గర చూస్తే అన్ని కుండలలో చూస్తే ఏమి, ఒక్కొక్కసారి ఎర్రకారంతో తిని ఎల్లిపాయ కారం ఉంటే కలుపుకొని తినేవాడిని. ఒక్కొక్కసారి అది కూడా లేకపోతే కుండలల్లో ఏమైనా ఉన్నదా అని చూసి దొడ్డుప్పు, ఆ దినాల్లో దొడ్డుప్పు ఉండేది, ఆ దొడ్డుప్పును టకటక దంచేసి నీళ్ళల్లో ఇట్లా 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 తొందర స్కూల్ టైం అయిపోతుంది అని ఇరిచి అలా ఇరిచి నానబెట్టి చేసి ఆ ఎండిన రొట్టెను అంత ఇరిచి అట్లా వేసేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు ఆగేసి మెత్తబడుతుంది కదా, అప్పుడు గబా తినేసి స్కూల్కి వెళ్ళిపోయేవారు. అట్లా ఉన్నారా ఎవరైనా ఈ దినాల్లో? ఉన్నారా? అట్లా చెప్పండి మీరు. అయితే ఒక్కొక్కసారి అయితే ఏమి ఉండకపోతే ఏమి ఇవ్వకపోయేవారు, వాళ్ళు ఇస్తేనే తిని వెళ్ళిపోయేవారు, లేకపోతే ఇంట్లో ఏమీ లేదు. అప్పుడు మధ్యాహ్నం వచ్చి తిందాంలే అనుకొని, ఎందుకంటే స్కూల్కు టైంకి వెళ్ళకపోతే ముట్టికాయ కొడుతుండే ఒక ఆయన తెలుగు పని టీచరు, తల దిమ్మమంటుండే, ఇట్లా కొడుతుండే, అది చెయ్యి ఏమన్నా అనుకుంటుంటే లోపల అంత భయం. బట్టలు ఉతుక్కోకపోతే, స్నానం చేసి పోకపోతే ఇక కొట్టుడిగా. అయితే ఒక్కటే నెక్కరు, ఒకటే డ్రాయర్, షర్టు ఒకటే డ్రాయర్, ఒకటే నెక్కరు. అయితే దాన్ని స్కూల్కి వెళ్ళగానే ఉతుక్కోవాలా, ఎంటేసుకోవాలా, దాన్ని మళ్ళీ వేసుకొని ఆ పచ్చిగుడ్డ కూడా అట్లా వెళ్ళిపోయేవాడు. ఎందుకు కొడతారు? విన్నారా? అలాంటి స్థితిలో ఉంది ఇప్పుడున్న ఈ స్టేజ్. అది కంపేర్ చేసి చెప్పండి ఒకసారి మీరు. దానికి కారణం ఏంటి తెలుసా? నా ప్రభుకు ఎంత ఇవ్వడానికి వెనుకాడను. నేను ఇప్పటికీ చెప్తున్నా, నా ప్రభు కొరకు ఎంత ఇవ్వడానికి వెనుకాడను. చూస్తారా? నేను ముందు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కొన్ని పరిచర్యలు చేయాలని. అవునంటారా? ప్రార్థన చేస్తున్నారా? ఎందుకు చెప్తున్నా? ఈ స్టేజ్కి రావడానికి కారణం ఏంటి? ప్రభు ప్రతి చిన్న దాంట్లో నమ్మకంగా ఉండాలి. దొంగ నీకు విస్తార ఫలము దేవుని దగ్గర నుంచి పొందాలంటే ఆయన చెప్పింది మనం చెయ్యాలి. విన్నారా? లేకపోతే
తూటుమైన సంచిలో వేసిన, రంధ్రమైన సంచిలో వేసినట్టుంది డబ్బు. పంట సమకూర్చుకొని పొలంలో నుంచి తీసుకొస్తూ ఉండగానే మధ్యలోనే ఎగిరిపోతుందంట. ఇంటికి వచ్చేంత వరకు ఎంత అంతగా ఉండకుండా అయిపోతుంది. ప్రభుకి ఇచ్చేటి ఎట్లా ఇస్తారు తెలుసా? ప్రభుకి ఇచ్చేటి సమర్పించి ఎట్లాంటి అంటే కుంటి గుడ్డి ఎందుకు అక్కడికి రాని, దేవునికి అక్కడికి వస్తే తీసుకుపోయి అర్పిస్తాను అన్నట్టుగా ఉంటారంట. ఏముంటాయి కుంటి. మలాకి 1వ అధ్యాయం 6 నుంచి. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. ఏమంటారు? నా నామమును అంత భయం ఉందా నీకు? భయం ఉందా? భయం ఉండి నిర్లక్ష్యం చేస్తున్నామా, భయం లేకుండా చేస్తున్నామా? చెప్పండి. నా నామము నిర్లక్ష్యం చేయు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడనున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేస్తే నీ నామమును నిర్లక్ష్య పెట్టితేమని మీరందరూ. టైంకు పరిగెత్తుకుంటూ వస్తాను, అందుకే ఏం చేస్తా? టైంకు పరిగెత్తుకుంటూ వస్తా. ఏమంటున్నా? అవునా? మనం లోపల ఏమనుకుంటున్నాం? ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టితే మీరందరూ నా బలిపీఠం అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు. ఏమి అర్పిస్తారు? మంచిది. ఏంది? ఆ బీదవాడు ఉన్నాడు చూడే, లాజరు, ధనవంతుడి ఇంటి దగ్గర ఏమి ఆకులు తినంగా ఆకులలో ఏమన్నా మిగిలితే పారేస్తే ఆకులలో తిరిగి ఉన్నాడు. అవునా? అట్లా ఏమంటారు? ఆ విధంగా ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా. యెహోవా భోజనపు బల్లను నీవు నీచపరిచినందు చేతనే కదా. గ్రుడ్డిదానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? ఏంటి? ఇంకొక చిరిపోయిన నోటి కూడా ఇస్తారు. నేను అతకబెట్టుకోవాలి దాన్ని. ఏంటి? 2 ముక్కలు అవుతుంది, అతకబెట్టుకోవాలి. సో దేవుడికి ఇచ్చే మీకు చెప్తే చాలా ఉన్నాయి సంగతులు. విన్నారా? అదే వేయకపోతే కూడా ఏమన్నాడు దేవుడు? విన్నారా? వేయకపోతే కూడా ఏమన్నాడు? మన ఉదయం ఆంతర్యం తెలుసు, మన కండిషన్ తెలుసు. విన్నారా? ఒక్కోసారి మీకు చెప్పినాను, ఆ దినాల్లో నా దగ్గర చందలో ఏమి లేకుంటే అందరు తిరిగి పోయి వేసేస్తున్నారు, కానీ నేను అక్కడే నిలబడ్డా. ఎక్కడ నిలబడ్డ చోటే నిలబడ్డా. చాలా దుఃఖపడ్డా, ఏడ్చాను. ఇక ప్రభుకి తెలిసిన హృదయం అనుకున్నాను. విన్నారా? కనుక ప్రభుకిచ్చే శ్రేష్టమైనవి ఏటి? పవిత్రమైనవి, యోగ్యమైనది, ఆయనకి ఇష్టమైనదా మనం ప్రభుకి ఇవ్వాలి. చదువుకుంటా చేశామా? లేకపోతే అది కూడా ఇవ్వకుండా అప్పుడు మాకు ఇంకోసారికి అర్థము. అదైతే మనకు అక్కడికి వస్తే నీకు తెలియదు అని ఎందుకు ఇస్తావు? వద్దు, ఒక 10 రూపాయలు ఇచ్చేసి సేవకుడు, ఆ సేవకుడు వచ్చిందా? వచ్చిండయ్యో, ఏమి ఇవ్వాలి? ఏం లేదు ఇంట్లో, ఏం లేదు కదా. అందుకంటాడు ఇక్కడ, గుడ్డి దాన్ని తీసుకొని బలిగా అర్పించినలా అది దోషము కాదా? కుంటిదాని రోగము గల దాన్ని అర్పించిన అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన అతడు నీకు దయ చూపున నిన్ను అంగీకరించునా అని సైన్యముల యెహోవా ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయన శాంతి పరిశుడి మీ చేతి. కనుక మీకు చెప్తాను, ఇలాంటి ఎన్నో మనం చూస్తాం. వాక్యం ప్రకారము నడుచుకొనక మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్య పెడుతూ వస్తున్నాం. అనుభవించుటకు గాక ఇతరులకు. చూడండి, బోధకులు ఉన్నారు, బోధకులతో అంటాడు, ఇతరులకు బోధించకు మాత్రమే చదువుతారు వాళ్ళు. ఎవరికి? ఇతరులకు బోధించే వారికి చదువు, అంతమట్టుకి వాళ్ళ కొరకు కాదనుకుంటారు. ఏది అంటాడు? నీకు బోధకుడైన మీకు కఠినమైన తీర్పు ఉంది కనుక అనేకులు బోధకులు కాకుండి అన్నాడు. అందరు ఇప్పుడు కాళ్ళ ఎగరేసుకొని నేను చెప్తాను ముందుకు. బ్రతుకులు సరి లేకున్నా సరే
వారి సాక్ష్యం దేవునికి నమ్మకస్తులు కాదు, దొంగతనం చేసుకుంటూ వస్తారు, బోధ చేస్తారు. అలాంటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? దొంగతనం చేస్తారు, అట్లా బోధ చేస్తారు. అది క్రమమా? చెప్పండి చూద్దాం. దొంగతనం చేస్తారు, వచ్చి బలలో పాలు పొందుతారు. సమయం దొంగతనం, దేవునికి ఇచ్చే దొంగతనం, దేవుని దగ్గర సమయానికి రాకపోవడం, అది ఇంకా రకరకాలుగా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ చదువుతుంది ఏమంటే, ఇతరులకు బోధిస్తారు కానీ ఎన్ని పాయింట్స్ అయినాయి చెప్పండి? చెప్పుకుంటూ పోయిండు. మొదట వినువారు మాత్రమే. రెండవది విని, వాక్యం విని ఇతరుల కొరకు అనుకునేది, తమ కొరకు కాదనుకునేది. అర్థమైందా? రెండవది. మూడవది ఏది? నోహు ఓడలాగా సిద్ధం చేసుకోండి అంటే ఏమైంది? ఆయనకు డబ్బు ఎక్కువ ఉంది, ఆయన చెప్తాడు, మనం చేసేది చేస్తాం. ఏమంటున్నా? మూడవది. నాలుగవది ఏంది? ఇతరులకు బోధిస్తాము కానీ తమ కొరకు కాదనుకునే రకం. విన్నారా? తమ కొరకు కాదు, బోధకులకు. తర్వాత ఇక్కడ మోడర్నిస్ట్ అనే ఒక గ్రూప్ ఉంది. ఎవరు? మోడర్నిస్ట్. మోడర్నిస్ట్ అనేది ఒక గ్రూప్ ఉంది. యెషయా 30వ అధ్యాయము 9 నుంచి చదవండి. వారు తిరుగుబడు జనులు ఏం చేస్తారు? అయ్యో, స్టార్ట్ చేసినావా? సనుక్కోకపోతే దాన్ని ఏదో టైం అయిపోతేనే ఎప్పుడు ముగిస్తావు? ఏం చేస్తావు? టైం అయిపోతుంది ఇంకా అనుకుంటున్నావా లేదా? అనుకోమా? వారు తిరగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు. వాక్యం వినడానికి ఇష్టపడరు, దేవుని వాక్యం వినడానికి ఇష్టపడరు. తొందర ముగించాలు, నాకు టైం అయిపోతుంది. దర్శనము చూడవద్దని దర్శనము చూసి వారితో చెప్పుదు. వారు యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి. సంతోషపెట్టి ఆశీర్వదిస్తాడు, బ్లెస్సింగ్స్ ఇస్తాడు, నీ అభివృద్ధి చేస్తాడు, నీకు ఉద్యోగం దొరుకుతుంది. ఫస్ట్ ఉద్యోగం దొరకగానే నాకు మొత్తం జీతం నాకు తెచ్చేయాల. ఏమంటున్నా? ఎంత మంచి బోధకుడు కదా. ఏమంటావు? ఇవన్నీ బ్లెస్సింగ్స్ ఇస్తే పాపి సస్తే పరలోకం ఉంటాడా? సువార్త ఉందా? దేవుని తీసివేది పాపలను రక్షించడానికి శరీరరీతిగా భూలోకం మీద జన్మించాడు. అవునా? యేసు దేవుడు ఎందుకు జన్మించాడు? పాపులను రక్షించ క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినయు పూర్ణాంగీకారకు యోగ్యమై ఉన్నది. ఎక్కడో చెప్పండి చూద్దాం బైబిల్లో. ఆ మాట ఎక్కడో ఉన్నట్టున్నది కదా. మొదటి తిమోతి 1:15. మొదటి తిమోతి 1:15 చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. చూసావా? ప్రభు మీరు ఆ సువార్తను చెప్పకుండా ఉంటే పరిగెత్తుతూ ఉంటారు, వాళ్ళని పొగుడుతూ ఉంటారు. అవునా? అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? మృదువైన మాటలే మాతో చెప్పు, గట్టి గట్టిగా కొట్టకు. కొడుతూ మళ్ళోసారి రాని. ఇక నేను ఏమంటున్నా? మళ్ళోసారి రాని. ఏమక్క? సరేనా? అది విన్నారా? అందుకొరకు ఎలాంటి మాటలు చెప్పాలా? స్మూత్గా వెళ్ళిపోవాలి, నొప్పించకుండా. ఒక సమాపరాన్ని అబ్బా, ఈ బ్రదర్ ఎంత ప్రేమ, ఎంత సమర్పణ. ఇంటికి పోయినాడంటే ఎప్పుడు తక్కువ చేసేవాడు కాదు. ఎంత అలా సమర్పణ కూడా అలాంటిది. ఒక సేవకుడు వచ్చినాడు, ఎప్పుడు రాడు. ఒక సేవకుడు నా దగ్గరకు వచ్చినాడు. ఆ సేవకుడు వస్తే అన్ని సంఘాలు తిరిగిండి మధ్యలో, భిక్ష మార్చుకోవడానికో వచ్చున్నావు. చూడడానికంటే ఏమంటారు? ఉట్టి పంపిస్తారా? సేవకుడిని పంపరు, తగిన మైరా చేసి పంపిస్తారు అని. అయితే ఏం చేసిన
అందరూ ఇచ్చేది ఎంతైతే అవి ఎక్స్పెక్ట్ చేసుకున్న నేను నాను దానికి రెట్టింపు ఇచ్చినాను. రెట్టింపు చేతులు పెట్టేస్తే అన్నాడు. ఆయన ముఖం ఇట్లా చూసినాడు. ఇట్లా చూడగానే అప్పుడు మీకు ఎంత ఇచ్చినా తక్కువ నాన్న, మీరు మా కొరకు ప్రార్థన చేస్తారు కదా అని పంపించాను. అర్థమైందా? ఎందుకు చెప్పు? వెదజల్లి అభివృద్ధి పొందువారి కలరు తగిన దానికంటే తక్కువ ఇచ్చి అడుగుతున్న లేవుకు వచ్చేవారు కలరు అంటాడు. అది కూడా మంచి మనసుతో, చెడు అభిప్రాయంతో ఇచ్చావంటే నేను ఇప్పుడు చెప్పేది అలాంటి కనుక మృదువైన మాటలు చెప్పు. ఇంకా మాయా దర్శనము కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తెలుగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎత్తకుడి. అమ్మో, దేవుని మాటనే ఎత్తొద్దంట. ఇది చూడండి ఎట్లుందో. ఇంకా అని భవిష్యత్ జ్ఞానములతో పలుకువారునై ఉన్నారు. ఇంకా అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటుంది కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోవచ్చున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణములో అటాచ్ గా పడిపోవును. కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగలగొట్టును. పొయ్యిలో నుండి నిప్పు తీయటకు గాని, గుంటలో నుండి నీళ్లు తీయటకు గాని దానిలో ఒక్క పెంకైన నువ్వు దొరకదు. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడనగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడతారు. మీరు ఊరకుండి నమ్ముకుంటే మీకు మేలు కలుగును. చూడండి, 12 లక్షణాలు ఉన్నాయా? ప్రభు చెప్పిన రక్షింపబడే లక్షణాలు ఉన్నాయా? ఏ కావాలి చెప్పండి? సమయం సమీపిస్తుంది. మోడర్నిస్టులు అంటే అలాగ చెయ్యాలని వారు ఏం చేస్తున్నారు తెలియజే. ప్రభువును బోధకునిగా మాత్రమే చదువురు కానీ రక్షకునిగా హృదయమున చేర్చుకొనరు. ఈ మోడర్నిస్టులు ఎవరు? ఎలాంటి వారు? బోధకునిగానే చూస్తారు కానీ రక్షకునిగా ఆయన అంగీకరించరు. చూడండి, అట్లు ఒక వ్యక్తి చేసినాడు. ఆయన తెలియక చేసిండు, పర్లేదు. ఆయన తెలిసిన వారు చేస్తున్నారు కదా. నికోదేము యోహాను సువార్త 3వ అధ్యాయం. ఆయన ఏం చేసినాడు? 3వ అధ్యాయం 3 వచనాలు చదవండి. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి. ఆయన ఎవరు? పరిసయ్యుడు. ఎవరు? యూదుల అధికారి అయిన నికోదేము, యూదులకు అధికారి. పరిసయ్యుడు ఒకడు, ఆయన్ని. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి. ఆయన రాత్రి ఎప్పుడు? పగలు చూస్తే ఆయన దగ్గర పోతాడేమో. పరిసయ్యుడు ఆయన దగ్గర పోతే ఈ అధికారిగా ఉండి ఆయన దగ్గర పోతున్నాడు, చూసినావా, మాకు చెప్తాడు, ఈయన చేస్తాడు, ఇది ఆ సంగతి అనుకుంటారేమో అని రాత్రిలా ఎవరికి కనబడకుండా పోయిండు. ఎవరి దగ్గరికి? ప్రభు దగ్గరికి. బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడివే అని మేము ఎరుగుదుము. అది మంచిదే. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవరినో చేయడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఎందుకన్నాడు ఆ మాట చెప్పండి? ఏమన్నాడు? నికోదేము వాక్యమును త్రోసివేసి లోబడని వారు. వాక్యమును త్రోసివేసి ఏం చేస్తారు? లోబడని వారు. బోధ మాత్రం చేస్తారు. మరి 7వది వాక్యమును త్రోసివేసి లోబడని వారుగా ఉన్నారు. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 12-13 చదవండి. అందుచేతను
30:12-13. అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు, మనుషుడు కాదా. మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్యమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటారు గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోను. చాలు, ఇంతవరకు చాలు, టైం అయిపోతుంది. కానీ వచ్చే వారం అడుగుతాను, ఎప్పటి వరకు చెప్పినాను అది గోడ పడిపోయింది అనండి. సరే, అదేమంటున్నా. కనుక మన జీవితంలో వాక్య ప్రకారమైన మోసం, ఏం మోసము? వాక్య ప్రకారమైన మోసం అంటే ఏంటి? ఇప్పుడు విన్న సంగతులన్నీ ఎలాగున్నాయో చూడండి, ఎట్లు నడుచుకుంటున్నాం. విని విడిచిపెట్టడం కాదు, అవి చేయడం లేదు ప్రభా, ఇప్పటి నుంచైనా చేస్తాను అని తీర్మానం చేసుకోవాలి. అర్థమైందిగా? కనుక ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి పాసనికి వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములన్నిటిని బట్టి మీకు వందనాలు. మా తండ్రి, వాక్య ప్రకారమైన మోసంలో మేము నడుచుకోకుండా మీ ఉద్దేశించిన రూపంలో మనం మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకో. మా కొరకు కాదని ఇతరులపైన వేసి ఇతరులకని ఆ విధంగా నానా రకాలుగా పాయింట్స్ చెప్పావు. వాటన్నిటినీ హృదయంలో భద్రం చేసుకొని తిరిగి వాటిని నెమరు వేసుకొని ఆ ప్రకారం నడుచుకోవడానికి కృపణం. పాపకి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించి వాళ్ళు పాలు పొందినగా యోగ్యమైన వాళ్ళు పాలు పొందడానికి కృపణం. యేసు నామమున వేడుచున్నాము తండ్రి.